కొన్ని ఇంకొక లెవెల్ దాటిన తర్వాత నుంచి నీకు కంపల్సరీ సర్టిఫికేట్ కావాలి. లైసెన్స్ కావాలి. షిప్ టెర్మినల్ చేస్తున్నా బా పల్లెడి బా నేను దిగిపోతట అప్పుడప్పుడు నీ ఫేస్ కూడా చేస్తాను. నా ఫేస్ అయ్యి మాకి అన్న ఫైల్ చేస్తాను. అది అందరూ చూడాలి నా ఫేస్. న్యూయార్క్ అక్కడ ఏదో కొండలా ఉంది బిల్డింగ్. సరైన ఊరోడు న్యూయార్క్ వస్తే ఎలా ఉంటుంది, వాడికి కష్టాలు పడకుండా ఈ వీడియో హెల్ప్ఫుల్ ఉండాలి. న్యూయార్క్ ఎంత ప్లాన్ కట్టారు వెనకాల బాగా రికార్డ్ మంచి ప్లాన్ కట్టారు ఆ రోజున. అన్ని వన్ వేలే ఎప్పుడో ఇంపార్టెంట్ స్ట్రీట్లు చెప్తే 34 ఇలాంటి మెయిన్ స్ట్రీట్స్ చెప్తే మ్యాచ్ అన్ని వాటి ట్రంప్ గాడు అపార్ట్మెంట్. ట్రంప్ బాబు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాను చెప్దాం. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాను చెప్దాం. అవసరం లేదు ఐడెంటిటీ సాంగ్ కరెక్ట్ లెఫ్ట్ బా దీన్ని ఎవరెవరు హడ్సన్ రో అందుకే దీన్ని హడ్సన్ ఏముందో కట్టించాడు అసలు. ఎన్నున్నాయి చూడు, బ్యాక్ సైడ్ ఇంకెన్నున్నాయి చూడు. ఈ ఫ్రంట్ రోల్లోనే బిల్డింగ్ కాదు, వెనకాల చూడు ఎన్నున్నాయి. ఇటు తీస్తే మిస్ అయిపోతున్నాం బా. ఒక ఫిగర్ చూస్తే ఇంకో ఫిగర్ మిస్ అయినట్టు. ఏదైనా ఫిగర్ చూస్తే కొంచెం సంతృప్తి పెట్టుకోవాలి. ఇటేదో మాట్లాడుతున్నాడు. సంతృప్తి లేదనుకో ఇంకా సుఖం ఉండదు లైఫ్ లో. ఓకే కొంచెం ఏదన్నా ఫిగర్ మిస్ అయిందంటే వదిలేసుకోవాలి. ఇంకోటి ఒకటి కాబట్టి కొండ అట్లా ఈ కాన్సెప్ట్ ఫిట్ ఫాలో అవుతే ముందుకు వెళ్తారా జీవితంలో దూసుకెళ్తారు. ముందుకు కూడా కాదు, లైట్ కూడా కాదు, దూసుకెళ్ళిపోతారు. కాపు గాడు వచ్చాడు ఎదురుకున్నా ఉంటా. ఇక్కడ కాపులు అంటే ఇల్లే. కాపు నా కొడుకులు ఈ రోజు బాగా డామినేషన్ చేస్తారు ఈ కాపులు. కొడుకులు కోచ్ కోరండి అందుకే వేసాడు నా కొడుకు ఫస్ట్ రోజే టికెట్. అదే ఎంత అన్యాయం బాగా కాపులు. ఆర్డర్ మెయింటైన్ చేసేది ఎవరు? కాపులు. అమెరికాని ముందుకు నడిపించింది ఎవరు? కాపులు. పిల్లిలాగా లంజల్లాగా వెనక నుంచి చాట్ చప్పకని పట్టుకోండి. అదేంటి బావా తప్పు చేసేవాడికి అందరికి అలాగే పట్టుకుంటారా? కాపులు లక్షలు. అదేంటి బావ చీటీ ఇచ్చి డబ్బులు తీసుకోవాలి. కాపులు చీటీ ఇచ్చి డబ్బులు తీసుకుంటారండి బాయ్ కాపులు. నాకు అర్థం కాదు. దొంగనే జరుగుతుంది. కనీసం ఏదో 100 1000 అలా చేతులు పెట్టేస్తే ఊరుకోరు. అది పని చేయొచ్చు కదా, నాకు అర్థం కాదు. దాంతో పాయింట్లు అంటారు. ఆ పాయింట్లు 6 పాయింట్ల కంటే ఎక్కువ అయితే లైసెన్స్ మాట పడిపోయింది, ఇన్సూరెన్స్ డబుల్ అయింది. అది ఎవరా లైసెన్స్ ఇచ్చింది? 12 పాయింట్లు రా. 6 పాయింట్స్ పోయినాయి. అరే రవిగా అది చెప్పు ఏంట్రా ఇన్సూరెన్స్? అరే నువ్వు లైసెన్స్ సస్పెండ్ అయ్యేది 12 పాయింట్స్. పాయింట్స్ పడి ఎక్కువ ఇన్సూరెన్స్ పడింది. అది తర్వాత 6 అంటే ఎక్కువ అల్లకూడదు. 8, 9 వాళ్ళు కూడా శామ్కి ఇచ్చి మా ఫ్రెండ్ గారికి ఎంత కడతాడు ఇన్సూరెన్స్? కడతాడు, కొంచెం ఎక్కువ కడతాడు. మరి అదే కొంచెం 2 మంత్స్ కడతాడు. ఫౌండేషన్ ఉంటే పాయింట్ పెట్టినా లైసెన్స్ ఇన్సూరెన్స్ పెరుగుతుంది. ఒక పాయింట్ పెట్టినా ప్రతి పాయింట్ కి ఇన్సూరెన్స్ పెరుగుతాం. కానీ 6 కి డబుల్ అవుతుందిరా. డబుల్ కి డబుల్ బాగా నేను చదవాల్సింది కదా. ఈ కారు ఓనర్ నా సొమ్ముతో ఈడు సోకు కారు ఓనర్ నీ పేరు చూపించరా. నా ఫేస్ ఎందుకు? ఈ కారు ఓనర్ రవివర్ధన్ రెడ్డి. నీ పేరు ఒకసారి చూపించా. బొట్ట రవివర్ధన్ రెడ్డి. ఒక్కసారి తీస్తే ఇక బొట్ట రవివర్ధన్ రెడ్డి ఈడు సోకు అయితే ఈయన వ్యక్తి కాదు, శక్తి. అరే ఒకసారి ఇందులో నీ పేరు చెప్పరా. నువ్వు రికార్డ్ అవుతుంది. నువ్వు అటు ఇటు కదిలి సరేరా క్లీన్గా ఉండాలి. మళ్ళీ డిస్టర్బెన్స్ వ్యూవర్స్ ఎక్కువ అవ్వాలి కానీ చూడరా ఉంది కదా. అది న్యూ చేసి న్యూయార్క్ అది కనెక్ట్ అయ్యేది. అది ఇదేదో బిల్డింగ్ అంట మా బాస్ వాషింగ్టన్ బ్రిడ్జ్. చేస్తున్నా. అదే న్యూయార్క్ అండ్ రైట్ సైడ్ ఈజ్ న్యూయార్క్ అండ్ ద కనెక్టింగ్ బ్రిడ్జ్ ఈజ్ వాషింగ్టన్. సిద్ధు సౌత్ రైట్. వాషింగ్టన్ బ్రిడ్జ్ ఎక్కుతావా బావా? కాదు అది వెళ్ళిపోతాడు. ఎగ్జిట్ ఫ్లోలో వెళ్ళిపోరా నువ్వు. అప్ స్టేట్ వెళ్తాం. బ్రిడ్జ్ వెళ్తున్నాం అనుకుంటాం. బ్రిడ్జ్ పక్కకి వెళ్ళిపోతుంది కానీ బ్రిడ్జ్ మాత్రం రావట్లేదంట. అవునరా ఇది బ్రిడ్జ్ ఎన్ని ఇయర్స్ అయిందిరా కట్టి? పెద్ద ఐడియా లేదు బాగా. చదువుకోలేదు. చదువుకోలేదు.
వీడియో బ్రిడ్జ్ క్లియర్ కనిపిస్తుందా? ఇదేదో పాత బ్రిడ్జ్ కనిపిస్తుంది, పండగ చేసుకో. ఇది రైల్వే బ్రిడ్జ్, ట్రైన్ బ్రిడ్జ్. ఓకే. అవి భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు సార్? నేను పెద్దగా పాస్ కొట్టు, స్టాప్ చెప్పి ఇక్కడికి వచ్చిన పాస్ అదే గాడితో మధ్యలో ఎందుకు ఇదంతా గోడలు అట్టు ఉంటుందా? జీడబ్ల్యూ మీద ఎగబడి ఫోటోలు దిగకూడదు తెలుసా? మర్చిపోయా, ఈఎంలో ఫోటోలు దిగొచ్చు. అందుకే ఈ ఆలోచన గట్టి చెప్పలేదు ముఖ్యంగా. అందుకే వీడియో టైపింగ్ చేస్తాను. బాబు ఇది పెద్ద పడవలా ఉంది, పడవ పొగొట్టం కదా. అదే లైక్ లైక్ అరే నువ్వు సీట్ బెల్ట్ పెట్టుకున్నావా? నేను పెట్టుకున్నారే. ఏందో నువ్వు వాట్ ఆర్ టాకింగ్? రవి గారు రూల్స్ ఫాలో అవ్వకుండా ఈరోజు ఉన్నాడా? ఐ బీన్ డ్రైవింగ్ ఫర్ వైల్ మ్యాన్. నువ్వు డ్రైవింగ్ నేర్చుకుని నీ దగ్గర బాగా You know, I had- ఏదో మర్చిపోయాను బాగా, నేర్పించాను. అది గో జార్జ్ వాషింగ్టన్, జార్జ్ వాషింగ్టన్, జార్జ్ వాషింగ్టన్. అవునరా, అది న్యూజెర్సీ సైడ్ ఉండే దాన్ని ఏమంటారా? ఇందాక చెప్పే పేరు ఏదో చెప్పాడు రా మక్క మసీదు, ఏదో ఫ్లోలో ఫాలో అయిపోయాడు. అదే కదా ఇక గోలో ఫాలో అయిపోయి మసాలా కూర్చున్నాడు. మళ్ళీ అడిగితే నాకే తెలియదు. ఈ అబ్బాయి అని చెప్పాడు తెలిసినట్టు. మెక్కా ట్రై బేబే. మెక్క ఓకే, పక్కా వచ్చింది లాగా మెక్క డ్రైవ్. ఆ రోజుల్లో తొరకోళ్ళందరూ కలిసి చందలు వేసుకొని ఒక డ్రైవర్ హైవే కట్టించుకున్నారు. దాని పేరు మక్క డ్రైవ్ అని పెట్టుకున్నారు. వాళ్ళు న్యూ ఇయర్ మీద కుళ్ళుకొని ప్రెసిడెంట్ ఆడు ఆయన చేశారు ఆఖరికి. అది ప్యూర్ క్యాథలిక్ ఆడు. అయితే ఇప్పుడు ఆ మక్క మసీద్ కట్టిన వాళ్ళు వీళ్ళందరూ ఈ బిల్లాడంతో కుమ్మక్కయ్యి అరే ఈ ఎండ్రీ అర్జున్ ఎవడు అదంతా తెలుసా? నువ్వు పార్క్ పదరా. ఓకే 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 సారీ. ఈ ఎండ్రీ అర్జున్ ఎవడు తెలుసా? ఎవడు ఎవడు ఓ ఇదేం బాగా పెద్దగా ఉంది. నాకైతే తెలీదు బావా, తెలుసుకో చెప్తా. అది నేను అది చెప్తాను అనుకున్నా. సరిగ్గా 3 ఉంటాయండి బావా. మమ్మీ డాడీ కనీసం జార్జ్ వాషింగ్టన్ ఎవడు తెలుసా? తెలీదు బాబాయ్, చెప్పా. నిజంగా తెలీదురా, తెలుసుకోవటం తప్పులేదు. అదే బాబా మన $20 బిల్ మీద చూస్తుంటాం. బాబా మన $20 బిల్ మీద ఉంటాడు ఆడేనా? కాదురా, ఈ బ్రిడ్జ్ కట్టింది ఇంజనీర్ ఆడే. అప్పర్ లెవెల్ లోయర్ పడలేదు. అదే నువ్వు అటు ఇటు కాకుండా వెళ్తున్నావు. అటు పద ఇట్రా ఇగోరా. అరే నువ్వు కంగారు పెట్టక, ఇటు పోతే అటు పోదాం, మళ్ళీ వెనక్కి వద్దాం. తెచ్చాం. అచ్చా ఓకే.